We are reacting to Attarintige Dariji movie. Driver. That scene was nice. Huh? Is she in love with that guy? Like that? She was wantedly being there, kind. Yeah, feels like. That was his imagination, right? What a choreography there! Wow. Yeah, that's the. She's also running. Yes, thinking like that. That's the thing. Yeah. He was impressed actually, right? But these both are going now as a company. Yeah. That is, he is sitting in that side, one side. Difficult, yeah. One side. One side, right? That will stop. Oh. He already done the plan, no, there. పక్కనే వాడు ఉన్నాడు. ఆడికి మనిషిని చంపే ధైర్యం లేదు, మనిషి కోసం వచ్చిన కమిట్మెంట్ లేదు. వెళ్ళి తెచ్చుకో. ఏమో తెలియదు నాన్న. వాడిని గుర్తుపట్టగలరా? No, actually she's lying. ఇలాంటి వదలకూడదు. ఇంటికి సమన్స్ రావాల్సిన టైం కాదు, శుభలేఖలు రావాల్సిన టైం. మా బాగా చెప్పారు. ఇలాంటి అర్థం చేసుకోకూడదు. ఏదో చీకట్లో కలుగుతున్నట్టుగా కూర్చోకుండా కూడా వదిలే. వాడి కదా సిద్ధుడికి సన్మానాలు కట్టాలి, ఏర్పాటు చేయడం మరి అన్నట్టు. సిద్ధుకి ఏమైంది? వాడే కొట్టాడు. వాడికి ఎందుకు తగులుతాయి? కొడితే కొట్టాడు, ఇంటికి తెచ్చాడు. అక్కడ నవీన్ ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రావు. She's getting hints because he's all protecting, right? She has the doubt. She has got to know something. And also on that day also, like in the hotel thing. కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడిపించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఎంత కొడుకున్నాడు. చాలా తెలివైన వాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్ళు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఆయన తన కూతురు కూడా ఈజీగా గెంటేయగలడు. కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు.
నా మొగుడి రక్తంతో పంపించారు. That scene, no? ఇంతే కదా నువ్వు చేయగలిగి. నా శత్రువులు చెప్పినట్టు పోలీసులు తీసుకున్నాను. కానీ నా ఎనిమి ఇంట్లోనే పుట్టింది. దాన్ని నేనే పెంచాలి. ఏం చెప్పుకున్నాను? నేనే తుచ్చేస్తాను. ఇదే నేను చెయ్యగలిగింది. He tried to kill her actually. Is that almost? No. Yeah, He it was saved. almost like that. మీరు హారతి పడతారని రాలేదు నాన్న. అర్థం చేసుకుంటారనుకున్నాను. అరుస్తారని తెలుసు. బయట అనుకున్నాను. నీ కోపం నేను ఊహించాను నాన్న. కానీ నీ ద్వేషం నేను ఊహించలేదు. That moment, I think. అక్కడ నన్ను చెప్పేశావు. ఇక్కడ నువ్వు చచ్చిపోయావు. నా మొగుడి రక్తం పడిన ఇల్లు నాకు శ్మశానంతో సమానం. That's what happened. How will she Oh. go? But what a strong And you know, moment. he was very. నా మాట బిడ్డ. నువ్వే కంగారు పడకన్నయ్య. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టాలి. That's what happened. It was not just, you know, insulting. మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. కానీ ఒకటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్ అటాక్ వచ్చింది. సేవ్ చేశాను. హోటల్ ప్రాబ్లంలో ఉంది, సాల్వ్ చేశాను. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడా. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి తర్వాత నువ్వే సాల్వ్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం నా దగ్గర గన్ ఉంది, దానికి లైసెన్స్ ఉంది. కానీ నేను మీ తాతల గుర్తాను. What a dialogue. Because She's exactly she is, daughter. Yeah. Like She's his daughter. Ah. Is that an interval scene? I think. Might be. Feels like. Because it's almost like impossible to bring her. నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవరు ఇద్దరు ఎవరు మాట్లాడారు? ఆవిడ మాట్లాడారు. మరి ఇద్దరు ఎందుకన్నా అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య అరే ఆవిడ మాట్లాడితే ఆవిడ కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ మంచి. మనమే ఫ్లడ్ లైట్ వేసిన స్టేడియంలో దావుడు మొదలాడుతూ దొరికిపోయాం. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని చూపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరూ ఎందుకు వస్తారు? మాట్లాడడానికి ఎలా పైన కనీసం కోపడడానికి కూడా పైన తేల్చేసింది. మీరు నన్ను కొట్టమంటే 2 ముక్కలు చెప్తాను. మీరు ఆవిడ మేనలుడని ఆవిడకి తప్ప ఇంకెవరికి తెలియదు కదా సార్. తెలీదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని వాడుకోండి. సరే వాళ్ళు కానీ ఏదో చెప్పండి, సరిగ్గా పాయింట్ వచ్చాడు. మీరు ఒక పెద్ద అమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పాలి వచ్చేస్తారా బావా బావా అని చెప్పేసి. అమ్మాయికి మీరంటే పిచ్చి సార్. చచ్చిపోద్దు సార్. చెప్పగానే బావా అంటూ ఒకటి. అరే బాగా ఫినిష్ చేసి చూపించుకోవాలి దరిద్రుడా. ఏదో టెన్షన్ చచ్చిపోతున్నా తర్వాత ఏం చెప్తావా? తర్వాత ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తారు సార్. మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి. వెంటనే కమేడియన్ కుక్క పిల్లవాడు పరిగెత్తుకుంటా. So easy. ఎంత చాలా వాల్యూబుల్ మాట మాట్లాడారా? ముందు పెట్టారా? First time he is getting. I really likes it. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. బాలు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా.
ఏం కావాలి బాబు? ఒకళ్ళు ప్రవీణ్ చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది, మీరు ఎక్కడ లేట్ అయిపోద్ది. The scene started with that area, no? Like he is protecting each areas, yeah. and there only that Nadia Moidu character already got to know that because she's very smart. yeah, See, and one that too, thing, grandfather daughter, no? Yeah, she's very smart. She's very bold, courageous, everything. She has everything. So obviously, like there's no surprise that like if she's not getting to know or something like that, because obviously she has to get to know. If she is not getting to know, that will become a cliche. Yeah, and that too, she is not that type of character, no? Because she is very much strong, and that too, no? Again, she was doubting that he is only doing all these things, and he is solving like that. And obviously, but that scene happened like we didn't know. Like it was not shown. No, like he tried to. Yeah. That was a very much shocking then scene. He has Actually, become a villain. Complete again, villain. Complete, because. But after that itself, no. Yeah. Suddenly that shifted emotion. and that emotion, like that. I think he is in that top anger mode. No, Top there. notch, he was in top notch of his anger and hatred. Because there was a dialogue. Is that all you can do? That dialogue was there. That was popped in so much. Yeah, that's what he was telling. No, I can do this thing also, because, like that. He has done so many things. Like it was like shouting, try to pull her out, all these things. So. Again, she was asking, is that all you can do? So that was almost like a challenging kind, right? Yeah. So he was in the top-notch anger. So he wanted to show that, I can do this too. So there he was in he's gone out of his character. Yeah, there he is not seeing that his daughter is standing in front of him. Ego. And almost he was killing to try to kill the daughter itself. Yeah. If it was missed, definitely she would have dead on that day. That was so because of that her husband only that he saved her. She saved. Yeah. Now there is no hope like she will be coming back. So that type of because she already told that I have a licensed gun, so I will not my target will never miss. So that dialogue itself, that is like a point that where it's going to be the next scene.